సార్ స్టార్ట్ చేయండి. ఓకే, మన డేటా టైప్స్ ఎంతవరకు చెప్పాము? ఫ్రోజన్ పైథాన్లో సెట్, ఇంట్, ఫ్రోజన్ ఫ్రోజన్ సెట్. ఓకే, డేటా టైప్స్ ఏమున్నాయి? ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూల్, కాంప్లెక్స్. ఇవి కాకుండా డెరైవ్డ్ డేటా టైప్స్ లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి? లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, రేంజ్, డిక్షనరీ, నన్ను, బైట్స్, బైట్ అరే. ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ చూడండి. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే నెక్స్ట్ డేటా టైప్ డిక్షనరీ. డిక్షనరీలో వాల్యూస్ ఎలా ఉంటాయి? మనకి డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. కీ, కీస్ యూనిక్ వాల్యూ పేర్స్ ఉంటాయి ఇందులో డిక్షనరీలో. రూల్ ఏంటంటే సపోజ్ డి అనేది డిక్షనరీ అనుకుంటే ఇందులో ఎలా ఉంటుంది? కీ కాలన్ వాల్యూ, కీ కాలన్ వాల్యూ, కీ కాలన్ వాల్యూ, ఇలా ఉంటాయి. ఓకే, ఇలా ఉంటే దీన్ని మనం ఏం చెప్తాం? డిక్షనరీ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ స్టూడెంట్ డేటాని స్టోర్ చేయాలి. ఓకే, స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలి అంటే ఈచ్ స్టూడెంట్కి ఏముంటుంది? రోల్ నెంబర్, నేమ్. రామ్, 2, గణేష్, 3, మళ్ళీ ఏముండొచ్చు? 3, మళ్ళీ రామ్ ఉండొచ్చు. ఓకే, 4, సురేష్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో డేటా ఎలా స్టోర్ అవ్వాలి? ఇవి కీస్. కీ న్యూమరిక్ అవ్వాలని లేదు, స్ట్రింగ్ కూడా అవ్వచ్చు. బట్ కీస్ ఏ ఉన్నాయి? 1, 2, 3, 4, ఇవి కీస్. కరస్పాండింగ్ వాల్యూస్ ఏ ఉన్నాయి? రామ్, గణేష్, రామ్, సురేష్. మీరు అబ్జర్వ్ చేస్తే కీస్ ఎలా ఉండాలి అంటే వచ్చిన కీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అంటే యూనిక్ గా ఉండాలి కీస్. వరాస్ వాల్యూస్ రిపిటేషన్ ఉండొచ్చు. ఇది డిక్షనరీలో. ఫాలో. డిక్షనరీలో ఎలా ఉంటుంది? కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. కీస్ ఎప్పుడూ కూడా యూనిక్ గా ఉండాలి, వాల్యూస్ డూప్లికేట్స్ ఉండొచ్చు. ఇది డిక్షనరీ వాల్యూ. ఇప్పుడు మీరు ఇందులో సెట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద కీ వాల్యూ సెట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద కీ వాల్యూ ఇందులో సెట్ చేస్తాం. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ద డిక్షనరీ. ఓకే, డిక్షనరీలో ఎలా ఉంటాయని చెప్పాను? కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఇది ఎందులో రాయాలి? బ్రేసెస్ మధ్య రాయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఇంకో రూల్ ఏమిటి? కీ వాల్యూస్ డూప్లికేట్స్ ఉండకూడదు. అంటే 1 అనేది కీ కింద యూజ్ చేస్తే మళ్ళీ 1 ఉండకూడదు. 2 ఇక్కడ కీ, మళ్ళీ అగైన్ 2 ఉండకూడదు. 3 3 ఉండకూడదు, మళ్ళీ అగైన్ 4 ఒకసారి ఉండొచ్చు, రిపిటేషన్ ఉండకూడదు. వెరాస్ వాల్యూస్ ఎలా ఉండొచ్చు? రిపిటేషన్ ఉండొచ్చు. వాల్యూస్ ఎలా ఉండొచ్చు? రిపిటేషన్ ఉండొచ్చు. ఐ మీన్ డూప్లికేట్స్ ఉండొచ్చు. ఇది ఎందులో? ఇది డిక్షనరీలో. ఎగ్జాంపుల్ చూడండి. నేను పైథాన్లో డిక్షనరీ క్రియేట్ చేయాలి అంటే చూడండి, ఏదో d1 ఈక్వల్స్ టు డిక్ట్ అని చెప్తే కనుక ఇట్ ఈస్ అన్ ఎంటీ డిక్షనరీ. ఇప్పుడు టైప్ ఆఫ్ d1 అంటే ఏమొస్తుంది? డిక్షనరీ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? డిక్షనరీ. ఏమండి ఐడి ఆఫ్ d1 అంటే ఏమొస్తుంది? ఇట్ రిటర్న్స్ అడ్రస్ ఆఫ్ ద డిక్షనరీ. ఇప్పుడు ఇంకొక వాల్యూ క్రియేట్ చేద్దాం, ఒక డిక్షనరీ ఒకటి క్రియేట్ చేద్దాం. ఏమిటా డిక్షనరీ? సపోజ్ ఐ వాంట్ టు స్టోర్ స్టూడెంట్ డేటా. స్టూడెంట్ డేటా ఈక్వల్స్ టు 1 రామ్, 2 గణేష్, 3 అగైన్ రామ్, ఏదో 4 సురేష్ అని చెప్పాను. ఓకే, ఇది ఎస్టిడి డేటా అన్నది ఏమిటి? డిక్షనరీ క్రియేట్ అయింది. లేదా యూ కుడ్ రైట్ ప్రింట్
ఎస్టిడి డేటా ఏం ప్రింట్ అయింది? స్టూడెంట్ డేటా ప్రింట్ అయింది. సపోజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ కీస్ వాల్యూస్ ఒకటి కావాలనుకోండి. ప్రింట్ ఎస్టిడి డేటా కీస్ అన్నాం అనుకోండి, ఏమొస్తాయి? కీస్ మాత్రమే వస్తాయి. ప్రింట్ ఎస్టిడి డేటా డాట్ వాల్యూస్ అన్నారనుకోండి, ఏమొస్తాయి? ఓన్లీ వాల్యూస్ వస్తాయి. ఇది అర్థమైందా? Yes, ఇది sir. ఫాలో అయ్యారా? Yes, sir. ఇప్పుడు చెప్పండి. నాకు నెంబర్ ఎంప్లాయీ రోల్ నెంబర్ తెలుసు. ఐ వాంట్ టు గెట్ ద నేమ్. హౌ టు గెట్ ఇట్? నేమ్ ఆఫ్ ద డిక్షనరీ ఏమిటి? ప్రింట్ ఎస్టిడి డేటా ఆఫ్ రోల్ నెంబర్ ఎంత? 2 అన్నాను అనుకోండి, ఏ వాల్యూ వచ్చింది? గణేష్ వచ్చింది. సపోజ్ నాకు ఈ 4 రోల్ నెంబర్ 4 యొక్క నేమ్ కావాలి. ఎలా రాయాలి? Print std చెప్పండి. data వన్ dot సెకండ్. ప్రింట్ std data dot డాటా data ఎస్టిడి డేటా 4. ఇలా రాయాలా? No, లేదు sir. సార్. ఏం చెప్పాలి? Slash. ఇవా పారెంథసిసా? కాదు. Square brackets. ఎస్. Square bracket, స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 4. 4 క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. close bracket. దట్స్ ఇట్. Suresh. సపోజ్ నాకు ప్రింట్ ఎస్టిడి డేటా ఆఫ్ 5 అని ఇచ్చాను. 5 ఉందా? No, sir. లేదు. ఇట్ రిటర్న్స్ కీ ఎర్రర్. అర్థమైందా? నేను ఇంకో డిక్షనరీ క్రియేట్ చేస్తాను. ఈచ్ డిక్షనరీకి అసోసియేట్ అయ్యి ఫంక్షన్స్ ఉంటాయి. అవి తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మన డిక్షనరీ ఏమిటి? ఎస్టిడి డేటా అన్నది డిక్షనరీ. ప్రింట్ లెన్ ఆఫ్ ఎస్టిడి డేటా అన్నాను. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎన్ని పేర్స్ ఉన్నాయి? హౌ మెనీ పేర్స్ ఆర్ దర్? 4 పేర్స్ ఆర్ దర్. అవుట్పుట్ ఏమొస్తుంది? 4 వస్తుంది. ఇది 1. ఇది ఒక పేరు అండి. ఇదొక పేరు. ఓకే, ఇదొక పేరు. ఫాలో అవుతున్నారా? ఇది అర్థమైందా? Yes, sir. Sir. Okay, sir. లెన్ అన్నప్పుడు ఏం డిటర్మిన్ చేస్తుంది? మీరు ఒకటి కౌంట్ చేయకూడదు. 1 ఒక వాల్యూ, రామ్ ఒక వాల్యూ, 2 ఒక వాల్యూ, గణేష్ అలా కాదు. ఈ రోల్ నెంబర్ అండ్ అదే కీ వాల్యూ కలిపి ఒక వాల్యూ కింద లెక్క. 1 పేర్. అండ్ రోల్ నెంబర్ 2 గణేష్, నేమ్ గణేష్, దట్ ఈస్ 1 పేర్. 3 నేమ్ రామ్, 3rd పేర్. 4th పేర్ వచ్చి 4, 5. సపోజ్ ఐ వాంట్ టు యాడ్ 1 మోర్. సపోజ్ నాకు ఐ వాంట్ టు యాడ్ 1 వాల్యూ అండి. నా రోల్ నెంబర్ 5, నేమ్ ఈజ్ నాయక్. హౌ డు యాడ్? నాయక్ చెప్పు. అంటే ఎస్టిడి డేటా అని ఉంది, రైట్? ఇందులో నేను ఒక వాల్యూ యాడ్ చేయాలి. రోల్ నెంబర్ ఎంత? 5. నేమ్ ఏమిటి? నాయక్. ఓకే, ఇప్పుడు ఎస్టిడి డేటా అంటే వస్తుంది. 5 యాడ్ అయిందా లేదా? 5 Yes. యాడ్ అయిందా లేదా? ఇప్పుడు నాకు 6 ఇంకో వాల్యూ యాడ్ చేయాలి. ఎలా? శ్రావ్య. రోల్ నెంబర్ 6 శ్రావ్య యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేద్దాం? శ్రావ్య చెప్పండి. ఎస్టిడి డేటా ఆఫ్ 6 ఈక్వల్స్ టు దట్స్ ఇట్, ఎస్టిడి డేటా. ఓకే, సపోజ్ నాకు ఇక్కడ 4 ఏదో పేరు సురేష్ అని ఎంటర్ చేశాను. యాక్చువల్గా వాడి నేమ్ కుమార్ అనుకోండి. ఎలా చేంజ్ చేయాలి? ఎస్టిడి డేటా ఆఫ్ 4 ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్, కుమార్. ఎస్టిడి డేటా అంటే ఏమొస్తుంది? 4 వాల్యూ ఏమొచ్చింది? మారిందా లేదా? చేంజ్ అయిందా లేదా? సో వీ కెన్ యాడ్, వీ కెన్ డిలీట్. ఫంక్షన్స్ అనే అప్పుడు డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏమిటి? నా ఇప్పుడు ఇంకొక డిక్షనరీ క్రియేట్ చేద్దాం. కంట్రీ క్యాపిటల్ స్టోర్ చేయాలి. ఎలా చేద్దాం? సే కంట్రీ డేటా ఈక్వల్స్ టు కంట్రీ ఇండియా, క్యాపిటల్ న్యూఢిల్లీ, నెక్స్ట్ యుఎస్ఏ వాషింగ్టన్ డీసీ, వాషింగ్టన్. ఇలా 2 వాల్యూస్ పెట్టాను. ఇప్పుడు కంట్రీ డేటా అన్నాను, ఏమొచ్చింది? కంట్రీ క్యాపిటల్.
నాకు ఇండియా క్యాపిటల్ కావాలి, ఎలా రాయాలి? ప్రింట్ కంట్రీ డేటా ఆఫ్ ఏం చెప్పాలి? ఇండియా. ఓ సారీ, ప్రింట్ కంట్రీ డేటా ఆఫ్ స్ట్రింగ్ ఏముంది అక్కడ? ఐ క్యాపిటల్ ఉంది, సో ఇక్కడ కూడా మనం క్యాపిటల్ రాయాలి. ఓకే, సపోజ్ ఐ క్యాపిటల్ కాకుండా స్మాల్ రాశాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? కంట్రీ డేటా ఆఫ్ ఐ స్మాల్ రాశాను, ఏమొస్తుంది? ఎర్రర్ ఎర్రర్, ఎర్రర్, కీ ఎర్రర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ నాకు యుఎస్ఏ క్యాపిటల్ కావాలి, ఎలా చెప్పాలి? ప్రింట్ కంట్రీ డేటా ఆఫ్. ఆఫ్ అంటే ఓఎఫ్ ఆఫ్ రాయకూడదు, స్క్వేర్ బ్రాకెట్స్. ఏం చెప్పాలి? ఓ ప్రింట్ కంట్రీ సిఓ. ఓహో, స్పెల్లింగ్ ఏం రాసాను? సిఓఎన్ టిఆర్వై రాశాను, సారీ. సిఓఎన్ టిఆర్వై డేటా ఆఫ్ యుఎస్ఏ. నేమ్, ఇక్కడ డిక్షనరీ నేమ్ ఏదైతే ఆ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇది అర్థమైందా? దిస్ వే టు క్రియేట్ ఏ డిక్షనరీ ఇన్ పైథాన్. డిక్షనరీ చాలా పవర్ఫుల్ టూల్, గుర్తుపెట్టుకోండి. వేరియస్ వాల్యూ యూస్ చేసి కూడా కీ కనిపెట్టొచ్చా? పెట్టచ్చు, అది ప్రోగ్రామ్లో చెప్తాను. లూప్స్ అవ్వాలి. ఓకే, వాల్యూని బట్టి చెప్పచ్చు, వాల్యూస్ డూప్లికేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ లూప్లో చెప్పచ్చు, ముందర వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్కడది D1 ఇంతటి దాకా చేసింది ఏంటి? డిఏ ఎస్టిడి డేటా. ఇప్పుడు ఎస్టిడి డేటా డాట్ వాల్యూస్ అన్నాం, వాల్యూస్ వచ్చినాయా లేదా? ఓకే, ఇప్పుడు లూప్ తీసుకుని వాళ్ళ కీ వాల్యూ కూడా చెప్పచ్చు. ఎలా? ఫర్ నేమ్ ఇన్ ఎస్టిడి డేటా వాల్యూస్ ప్రింట్ ఎస్టిడి డేటా ఆఫ్ వాల్యూస్ రామ్ వస్తుంది. అదే కోడింగ్ వచ్చినప్పుడు చెప్తాను, ప్రస్తుతానికి ఇది చూడండి. అంతే, వాల్యూ బట్టి తీసుకొచ్చాడు. వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి. ఓకే, ఈ వాల్యూని కరస్పాండింగ్ డిక్షనరీలో వాల్యూ తోటి మ్యాప్ చేసి తీయచ్చు. ఓకే, ఇది దేనికి? ఇది ప్రస్తుతానికి డిక్షనరీ క్రియేషన్ చూసాం. ఓకే, నెక్స్ట్ బైట్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ డేటా టైప్. డిక్షనరీ అర్థమైందా? ఇప్పుడు మనం డిక్షనరీ క్రియేట్ చేసాం, జస్ట్ 2 ఫంక్షన్స్ మాత్రం చెప్పాను. లెన్ ఒకటి, వాల్యూస్ ఒకటి, తర్వాత ఇంకో ఫంక్షన్ ఉందండి, ఐటమ్స్ అనే ఫంక్షన్ ఉంది. కీ వాల్యూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కీ వాల్యూ ఒక టపుల్ కింద వచ్చిందా లేదా? కీ వాల్యూ ఒక టపుల్ కింద వస్తుంది. ఇది ఐటమ్స్ అనేది ఫంక్షన్. ఇదే ఫంక్షన్, ఇది ఐటమ్స్ అనేది ఫంక్షన్. ఓకే, డిక్షనరీ ఫాలో అయ్యారా? డిక్షనరీ ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ ఏమిటి? లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ. నెక్స్ట్ ఏమిటి? బైట్, రేంజ్, బైట్. బైట్స్, బైట్స్, బైట్స్ ఒకటి, బైట్ అరే ఒకటి. ఓకే, ఇప్పుడు చూడండి, అసలు మామూలుగా ఒక బైట్లో స్టోర్ చేసి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 255. మీకు ఏదైనా వాల్యూ 0 నుంచి 255 దాకా ఉంటే అది మీరు దేనికని చెప్పచ్చు? బైట్స్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ ఎ లిస్ట్, ఇందులో 10, 20, 30, 40, 50 ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో వాల్యూ ఏ రేంజ్లో ఉన్నాయి? 0 నుంచి 255 లోపలనే ఉండాలి. 255 కంటే ఎక్కువ ఉండకూడదు, 0 కంటే తక్కువ ఉండకూడదు. మీరు ఏదైనా ఇమేజ్ కానీ అది బైట్స్ కింద స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు B1 బైట్స్ ఆఫ్ లిస్ట్ 1 ప్రింట్ B1 అని అనుకోండి, ఇలా ప్రింట్ అవుతాయి. ఇదే మనకు అర్థం అవుతాం.
ఇందులో వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకోండి ఫర్ ఏదో వాల్ ఇన్ B1 ప్రింట్ వాల్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ప్రింట్ వాల్ అంటే కనుక ఏమొచ్చినాయి వాల్యూ 10, 20, 30, 40, 50 వచ్చినాయి. ఎలా వచ్చినాయి? 10, 20, 30, 40, 50. ఇది లిస్ట్ యాక్చువల్గా. B1 అనే ఏ ఫంక్షన్ వాడాం? బైట్స్ అనే ఫంక్షన్ వాడాం. ఆటోమేటిక్గా ఈ లిస్ట్ దేని కింద కన్వర్ట్ అవుతుంది? బైట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. రూల్ ఏముంటాయి? మీరు బైట్లో స్టోర్ చేసి వాల్యూ మినిమం వాల్యూ 0 ఉండాలి, మ్యాక్సిమం వాల్యూ 255 ఉండాలి. 0 కంటే తక్కువ ఉండకూడదు, 255 కంటే ఎక్కువ ఉండకూడదు. అలా ఉంటే దీన్ని మనం దేనికని చెప్పచ్చు? బైట్స్ కింద చెప్పచ్చు. మీరు ప్రింట్ B1 అంటే ఎలా ప్రింట్ అయింది మనకి? ఏదో యాస్కీ కోడ్స్లో ప్రింట్ అవుతుంది. బట్ మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే కనుక ఏ లూప్ వాడాలి? లూప్ వాడాలి. నేను ఇంకా లూప్స్ కవర్ చేయలేదు, లాటరల్ కవర్. ఫర్ వాల్ ఇన్ B1 అంటే B1 లో ఫస్ట్ వాల్యూ ఏది? 10. వాల్యూకి 10 వస్తుంది. ఏది ప్రింట్ చేసాం? 10 ప్రింట్ అయింది. తర్వాత వాల్యూకి ఏ వాల్యూ వస్తుంది? 20 ప్రింట్ అవుతుంది. వాల్యూకి ఏ వాల్యూ వస్తుంది? నెక్స్ట్ 30 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 40, వాల్యూకి వాల్యూ 40 వస్తుంది, 40 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూకి ఏ వాల్యూ వస్తుంది? 50 ప్రింట్ అవుతుంది. ఇలా వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను B1 ఆఫ్ 0 అన్నాను అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది? 10. B1 ఆఫ్ 1 అంటే 20. ఇప్పుడు B1 ఆఫ్ -1 అంటే ఏ వాల్యూ వస్తుంది? లాస్ట్ వాల్యూ వస్తుంది. ఇది అర్థమైందా? మీరు ఏదైనా వాల్యూ 0 నుంచి 255 లోపల ఉంటే అటువంటిప్పుడు మీరు దేని కింద క్రియేట్ చేయాలి? బైట్స్ కింద క్రియేట్ చేయొచ్చు. ఇమేజెస్ ఏదైనా ఉన్నట్టయితే అది ఫైల్లో స్టోర్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ లిస్ట్ బైట్స్ కింద రీడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు B1 ఆఫ్ 0 వాల్యూ ఎంత? B1 ఆఫ్ 0 10. Sir, B1 ఇప్పుడు 10, B1 ఇప్పుడు చూడండి, B1 ఆఫ్ 1 అంటే 20. రైట్. B1 ఆఫ్ 2 లైక్ దిస్. ఇప్పుడు నేను B1 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 100 అన్నాను అనుకోండి, ఏమైంది? వాల్యూ చేంజ్ అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద వాల్యూ? No. No, we can't change it. Whereas బైట్ ఎర్రే అన్నాను అనుకోండి, ఇవి చేంజ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. ఇది అర్థమైందా? ఇది ఎలా చేసామో చూడండి ఒకసారి. లిస్ట్ క్రియేట్ చేశాను. దేని కింద వాడాను? ఏ ఫంక్షన్ వాడాను? Bytes, sir. రైట్. ఆటోమేటిక్గా ఈ లిస్ట్ దేని కింద కన్వర్ట్ అవుతుందా? బైట్స్ కింద కన్వర్ట్ అయ్యి ఎందులో స్టోర్ అవుతుందా? B1 లో. మీకు ప్రింట్ B1 అంటే యూ మే నాట్ గెట్, అంటే ప్రాపర్గా వాల్యూస్ రావు, యాస్కీ కోడ్స్ కింద ప్రింట్ అవుతాయి. వాల్యూస్ కావాలి అంటే ఏ లూప్ వాడాలి? ఫర్ లూపో వైల్ లూపో ఏదో లూప్ వాడతాం. ఫర్ వాల్యూ ఇన్ B1 అంటే B1 లో ఫస్ట్ వాల్యూ ఎంత? వాట్ ద ఫస్ట్ వాల్యూ ఇన్ B1? 10 ప్రింట్ అయింది. తర్వాత 20, 30, 40, 50. బట్ బైట్స్ ఈస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. బైట్స్ ఈస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? నెక్స్ట్ డేటా టైప్కి. ఓకే, నెక్స్ట్ చూడండి, బైట్స్ ఏరే చూద్దాం. బైట్స్ ఏరే చెప్పాలి అంటే ఇప్పుడు B2 ఈక్వల్స్ టు బైట్ ఏరే, బైట్స్ ఏరే కదా, బైట్ ఏరే స్క్వేర్ బ్రాకెట్లో ఏది రాసినా అదేంటి? టపులా సెట్టా? లిస్ట్. లిస్ట్. సెట్ కాదు, టపుల్ కాదు. ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్లో రాసామో అది లిస్ట్. ఏ ఫంక్షన్ వాడాము? బయట array. బయట అరే. ఆటోమేటిక్గా ఇవన్నీ ఎందులో కన్వర్ట్ అవుతాయి? బయట అరే కింద బయట array కింద. స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఎలా? ప్రింట్ Val in B2.
ఇలా రాస్తే ఇలా వస్తుంది. ఓకే, అలా కాకుండా అప్పుడు ఏం చేయాలి? ఫర్ వాల్ ఇన్ B2 ప్రింట్ వాల్ అంటే ఎలా వస్తాయి? ఇప్పుడు నేను B2 ఆఫ్ 0 అంటే వైపు వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు B2 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను అనుకోండి. ఫర్ వాల్ ఇన్ B2 ప్రింట్ వాల్ ఎలా వచ్చింది? వాల్యూస్ చేంజ్ అవుతున్నాయా లేదా? ఎస్ సార్. వాల్యూస్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైట్స్ అండ్ బైట్ అరే? మ్యూటబుల్. ఏది Mutable మ్యూటబుల్? and immutable. ఏది మ్యూటబుల్? విచ్ వన్ ఈజ్ మ్యూటబుల్ అండ్ విచ్ వన్ ఈజ్ నాట్ మ్యూటబుల్? Byte array is mutable మ్యూటబుల్, బైట్స్ ఈజ్ and unmutable. Immutable. ఇమ్యూటబుల్, నాట్ అన్మ్యూటబుల్, ఇమ్యూటబుల్. ఓకే, Immutable. రూల్ ఏమిటి? కండిషన్ ఒక క్రైటీరియా ఉంది. బైట్ లో స్టోర్ చేసి వాల్యూ, మినిమం వాల్యూ ఎంత? వాట్ ఇస్ ద మినిమం వాల్యూ యూ కెన్ స్టోర్ ఇన్ ఇట్? 0 to 0. 0. 255. మాక్సిమం వాల్యూ 255. 255. 250. ఇది గుర్తుపెట్టుకోండి. 255. 255. అందుకని దట్టు ఇమేజ్ కానీ, ఓకే, తర్వాత ఏదైనా రా డేటా బైట్స్ రూపంలో కనుక ఉన్నట్టయితే అది మీరు స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఏది వాడతాం? బైట్స్ వాడతాం. ఓకే, ఎందులో ఇది? ఎందులో? బైట్స్. ఓకే, నెక్స్ట్ బైట్స్ బైట్ అరే. నెక్స్ట్ డేటా టైప్ ఏముంటాయి? ఇంటూ ఫ్లోట్, అది అయిపోయి లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, Range, sir. రేంజ్. ఓకే, చూడండి, రేంజ్ చెప్పినప్పుడు రేంజ్ కూడా ఇమ్యూటబుల్. రేంజ్ కూడా ఏమిటి? ఇమ్యూటబుల్. ఇప్పుడు ఒక్క నిమిషం. R1 ఈక్వల్స్ టు ఇలా చెప్పనివ్వండి. రేంజ్లో ఎన్ని వాల్యూస్ చెప్తాం? 3 వాల్యూస్ చెప్తాం. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్, స్టెప్. ఏమిటి? ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 3 వాల్యూస్ ఉంటాయి. ఏమేమిటి? లేదా స్టార్ట్, స్టాప్, స్టెప్. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా చెప్పుకోవాలి? రేంజ్లో ఎన్ని పారామీటర్స్ చెప్పాలి? 3. 3. ఏమిటా పారామీటర్స్? 3 పారామీటర్స్. లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్, స్టెప్. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్, స్టెప్. లేదా స్టార్ట్, స్టాప్, స్టెప్ ఆర్ ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ వాల్యూ ఎంత ఉంది ఇందులో? 1. 1. స్టాప్ వాల్యూ ఎంత? 10. మీరు స్టెప్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చెప్పలేదనుకోండి, బై డిఫాల్ట్ పైథాన్ ఎంత తీసుకుంటుంది? 1 తీసుకుంటుంది. పైథాన్ ఎంత తీసుకుంటుంది? 1. మీరు వాల్యూ ఎంత స్పెసిఫై చేశారు? 1, 10, 1. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1. గుర్తుపెట్టుకోండి, 1 ప్రింట్ అయింది చూడండి. ఫాలోడ్ బై 2. 1 + 1 ఎంత? 2. 2 ప్రింట్ అయింది. 2 + 1 3. బట్ యూ వోంట్ గెట్ దిస్ అప్పర్ బౌండ్ అండి. అప్పర్ బౌండ్ -1 వరకు వెళ్తాం. గుర్తుపెట్టుకోండి పైథాన్లో. ఓకే, అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? 1 to 9. 9. ఇది అర్థమైందా? ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తాను, నాకు చెప్పాలి. ఫర్ వాల్ ఇన్ రేంజ్ 1, 10, 1, 10. నేను స్టెప్ స్పెసిఫై చేయలేదు. వాల్ ఇలా చెప్పండి. పక్కన సారీ, ప్రింట్ వాల్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పలేదు. సారీ. ఫర్ వాల్ ఇన్ ప్రింట్ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదేమిటి? రేంజ్లో. మీరు ఆన్సర్ చేయాలి, మాట్లాడలేదు నాయక్. రేంజ్లో వాల్యూ ఎంత? స్టార్ట్ ఎంత? 1. 1, sir. స్టాప్ 10. 10. మీరు స్టెప్ చెప్పారా? చెప్పలేదు. చెప్పకపోతే డిఫాల్ట్ వాల్యూ ఎంత? 1. అంటే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1. ఇక 1 ప్రింట్ అయింది. తర్వాత స్టెప్ ఎంత యాడ్ అవుతుంది? స్టెప్ వాల్యూ చెప్పకపోతే 1. డిఫాల్ట్ వాల్యూ 1. 1 + 1 2. 2 ప్రింట్ అయింది. 2 + 1 3. 3 + 1 4. 9 వచ్చిందండి. 10 వస్తుందా? రాదు. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అప్పర్ బౌండ్ ఏదైతే స్పెసిఫై చేశారో అప్పర్ బౌండ్ ముందర వాల్యూ వరకు వస్తుంది. సో అప్పర్ బౌండ్ ముందర వాల్యూ ఎంత మనకి ఈ కేసులో? 9. సో 1 to 9 వస్తుంది. ఇది అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైతే ఇది నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఫర్ వాల్ ఇన్ రేంజ్
1, 10, 2 ప్రింట్ వాల్ ఎంత వస్తుంది? నాయక్ సార్ 139 1369. ఓయ్ మళ్ళీ చెప్పు. 1 సో సార్ 1 ప్లస్ 2 3 అంతే కదా 3 సార్? ప్లస్ 2 3 ప్లస్ 2 5 5 ప్లస్ 2 5 ప్లస్ 2 7 7 ప్లస్ 2 7 9. 9 plus 2 11. It exceeds upper bound, so you won't get the value, so you'll get odd numbers. Okay, suppose now tell me, ఇది అందరికీ అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఏమొస్తుంది? ఇంకోళ్ళు ఎవరొకళ్ళు ఆన్సర్ చేయండి. శ్రావ్య. Sir, 2 plus 4. 2 4 2 6 2 4 6 8. Will you get 10? No, sir. No, you won't get the upper bound. ఇది అర్థమైందా? ఇప్పుడు నాకు మీరు కొంచెం ఆలోచించి చెప్పండి. 10 to 1 ప్రింట్ అవ్వాలి, ఎలా రాయాలి కోడ్? Upper bound 11, sir. ఎలా రాయాలి నాకు చెప్పాలి కోడ్. నాకు వాల్యూస్ ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి? 10 నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి. మైనస్ వాల్ కూడా వస్తుంది సార్. చెప్పండి, ఏదైనా రాసేద్దాం, చెప్పాలి. ప్రింట్ మైనస్ వాల్. ఫర్ సారీ ఫర్ వాల్ రేంజ్. రేంజ్ ఇక్కడ నాకు ఆ ఖాళీ పూరించండి. ఎక్కడి నుంచి రావాలని నేను 10 నుంచి అప్పర్ బౌండ్ నుంచి మన లోవర్ బౌండ్. లోయర్ బౌండ్ ఎంత వాల్యూ నాకు ఇక్కడ? సారీ, లోయర్ బౌండ్ ఏమో 10, అప్పర్ బౌండ్ ఇప్పుడు 1. 1 అవును. 1 ఇవ్వకూడదు. ఎవ్రీ టైం ఎంత డిక్రిమెంట్ అవ్వాలి? -1. -1 ప్రింట్ వాల్. ఇది రాదు, ఎందుకు రాదో మీరు చెప్పాలి. 1 వచ్చిందా? 1 రాలేదు సార్. ఎందుకు రాలేదు? ఫస్ట్ ఎంత మొదలైంది? అప్పర్ బౌండ్ మొదలైంది కాబట్టి. రైట్, ఇక్కడ సెకండ్ వాల్యూ రాదు, దాని ముందర వాల్యూ దాకా వస్తుంది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? 10 ప్రింట్ అయింది. 10 - 1 9 వచ్చింది. అలా ఎక్కడ దాకా 2 - 1 1. ఇది రీచ్ అయిపోయింది, సో బయటకు వచ్చేస్తాం. నాకు ఇప్పుడు 1 వరకు రావాలంటే ఏం చేయాలి? ఫర్ 0. ఎస్, ప్రింట్ వాల్ అంటే ఏం లేదు, ఎండ్ ఈజ్వల్ టు ఇలా చెప్తే పక్కనే ప్రింట్ అవుతుంది అంత, లేదా ఆ ఎండ్ అవ్వకపోతే నిలువుగా వస్తుంది. ఇది అర్థమైందా? పైథాన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, రేంజ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, అలా కాకుండా నేను R1 ఈజ్వల్ టు చెప్పండి నాయక్. ఇప్పుడు మన ఇక్కడ వాల్యూ మన 0 తీసుకున్నాం. 0 అంటే 1 కింద కౌంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు నీకు వాల్యూ ఇప్పుడు అక్కడ కాదు, ఇప్పుడు స్టార్ట్ వాల్యూ ఎంత? ఇగో నువ్వు అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ మానే, స్టార్ట్ వాల్యూ ఎంత? 10. ఓకే, 10 ప్రింట్ అయిందా లేదా? ఫస్ట్ చూడు, అవుట్పుట్ చూడు. తర్వాత ఈ స్టెప్ వాల్యూ కలుపు. 10 - 1 10 - 1 9. ఇది రీచ్ అవ్వలేదుగా. 9 - 1 8, sir. 7 5 4 3 2 1 కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ అది రీచ్ 0 అవ్వలేదు పెట్టిన కదా, వాల్యూ రీచ్ 0 అవ్వలేదు. వచ్చి కాబట్టి. జనరల్ గా ఇది ఒక్కటే మిస్టేక్ వస్తుంది. మనం సిలో అయితే, సి కానీ C++ కానీ జావా కానీ, అందులో అయితే ఫర్ i = 1 i less than = 10 i++ అంటే 1 నుంచి 10 వరకు వచ్చేస్తుంది. బట్ 10 to 1 రావాలంటే i = 10 i greater than or equals to 1 i - రాస్తాం. బట్ ఈ రేంజ్ వాడుతున్నప్పుడు మీరు స్టార్ట్ టు ఎండ్ చెప్పినప్పుడు ఎండ్ -1 వరకు వస్తుంది వాల్యూ. ఇప్పుడు నాకు 1 వరకు 0 రావాలి అంటే ఇక్కడ ఏం పెట్టాలి? 1 వరకు రావాలంటే 1 తర్వాత వాల్యూ ఎంత? 0. ఆ 0 పెట్టుకోవాలి. 1 పెడితే నాకు ఏమవుతుంది? ఇందాక చూసాం, ఏమైంది? 1 వచ్చిందా? రాలేదు. ఇది తేడా, అర్థమైందా? ఇక మళ్ళీ ప్రోగ్రామ్స్ రాస్తాం, కంగారు పడకు, చాలా రాస్తాం. ఇది అర్థమైందా? ఎస్ సార్. Sir. రేంజ్ తర్వాత ఇంక మిగిలిపోయింది ఏమన్నా? లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్స్, బైట్స్, బైట్ అరే, లిస్ట్, Sir, none.
నన్ అదొకటే అయితే అయిపోయినట్టే కదా. ఇప్పుడు అంతే నాకు నన్ను ఇప్పుడు ఏదో వాల్ అనేది ఉంది. ఓకే, దీని వాల్యూ ఏమీ లేదు, నన్ అని ఇవ్వచ్చు. ఏమని వచ్చింది? ఇది ఎక్కడ వాడతాం అంటే డేటా సెట్స్ లో వాడతాం. ఇప్పుడు నాకు డేటా సెట్ లో వాల్యూ లేదు, ఐ కాంట్ లీవ్ ఇట్ బ్లాంక్. బ్లాంక్ కింద స్టోర్ చేయలేను. ఏం చేస్తాను? నన్ అని స్టోర్ చేస్తాను. ఏ వాల్యూ స్టోర్ చేస్తాను? నన్. ఓకే, నన్న దేనికి? నన్న దేనికి ఇది? టు స్టోర్ నల్ వాల్యూ. నల్ వాల్యూ ఉంటే ఏం చేస్తాం ఇక్కడ? నన్ అని స్టోర్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డేటా సెట్ లో వాల్యూస్ ఉన్నప్పుడు, వాల్యూస్ స్టోర్ చేసేటప్పుడు అబ్రప్ట్ గా వాల్యూని ఖాళీగా వదిలేలేం. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు యూస్ నన్. ఏది వాడాలి? నన్ను వాడాలి. ఏది వాడాలి? నన్ను వాడాలి. ఇది అర్థమైందా? ఇవి డేటా అర్థం కాలేదు సార్. డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఏమన్నా చెప్పండి. ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూల్, కాంప్లెక్స్. ఈ 5 ఏ డేటా టైప్స్? ఫండమెంటల్ డేటా టైప్స్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ బేసిక్ డేటా టైప్స్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి కాకుండా డేటా టైప్స్ ఏమున్నాయి మనకి? లిస్ట్, డిరైవ్డ్ డేటా టైప్స్. రైట్, లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, బైట్స్, బైట్స్ అరే, రేంజ్, నన్. ఇవి 9 వస్తాయి. ఇవి ఎన్ని వస్తాయి? 9 వస్తాయి. దీస్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్. డేటా టైప్స్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ నన్ను ఒకసారి మళ్ళీ చెప్పరు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, నాకు ఏదో ఒక వేరియబుల్ ఉంది, రైట్? ఏదో ఐ అనే వేరియబుల్ ఉంది. ఐ వాల్యూ ఎంత? ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 10. 10. ప్రింట్ ఐ అంటే ఎంత ప్రింట్ అయింది? 10. సపోజ్ ఐ డోంట్ వాంట్ టు స్టోర్ వాల్యూ టు ఐ. నేను ఐ అని వదిలేయలేను. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తాను? నన్. ప్రింట్ ఐ అంటే ఏ వాల్యూ వస్తుంది మనకి? None. ఆబ్వియస్ గా నన్నే వస్తుంది సార్. అంతే. సపోజ్ వాల్యూ లేదు, అప్లికబుల్ అవ్వదు, అటువంటిప్పుడు మీరు ఏం స్టోర్ చేస్తారు? నన్. ఓకే, ఇవి డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ ఏమున్నాయి?